అందరికీ నమస్కారం అండి. ఈ రాబోతున్న ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క ఫలితాలు, అంటే మకర రాశిలో జన్మించిన వారి ఫలితాలు ఆగస్టు మాసంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మకర రాశి అంటే బో, జా, జీ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు. అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు. అలాగే పేరు మొదట్లో ఖ, ఖే, ఖో, ఖం అంటే ఏంటంటే శ్రవణ నక్షత్రంలో 1, 2, 3 పదాల్లో జన్మించిన వాళ్ళు. కానీ అలాగే గా, గి అనే పేరుతో అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు. అంటే ధనిష్ట 1, 2 పదాలు. ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నక్షత్రం తెలిసినప్పుడు ఆ పాదాల్లో జన్మించిన వారికి ఏ రాశే ఉంటుంది. నక్షత్రం లేని వాళ్ళకి వ్యవహారిక నామంలో మొదటి అక్షరాన్ని తీసుకుని ఆ రాశిగా భావించుకోవాలి. ఈ ఆగస్టు మాసంలో ఏంటంటే 26 నుంచి కుజుడు రాశి మార్పు స్వాగతించదగిన ఫలితాన్ని ఇస్తోంది. పూర్వార్ధంలో సామరస్యత భంగం ఏర్పడినప్పటికీ అధికారుల్ని సమాధానపరుచుకునే విధంగా మనం వ్యవహరించగలగాలి. కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా ఉండటం కూడా గమనించి సంయమనం పాటించాలి. భావ వ్యక్తీకరణ యందు చాలా జాగ్రత్త వహించాలి. ఈ మాసంలో సంతాన వ్యవహారాలు వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళని అర్థం చేసుకోండి. మకర రాశి వారికి నెలలో మిశ్రమ ఫలితాలను ఉండటం వల్ల ఇటు అధికారులతోనూ ఇటు బిడ్డలతోనూ కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని రంగాల్లో అనుకూలత ఉంటుంది, మరికొన్నిటిలో కొన్ని జాగ్రత్తలు అయితే కనుక పాటించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కెరియర్ విషయంలో సవాల్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి శుక్రుడు మరియు బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగంలో ఇబ్బందికరాలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల పట్ల సమస్యలు రావచ్చు. పని ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. అనవసరం విషయాల్లో అయితే తలదూర్చకుండా ఉండటమే మీకు శ్రేయస్కరము. మీలోని స్కిల్ డెవలప్ చేసుకుంటూ కొత్త నైపుణ్యాలను పెంపొందించుకుంటూ మీ కెరీర్లో ఎదగడానికి ప్రయత్నించండి. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో సహోద్యోగులతో సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవటం అవసరము. ఉన్నతాధికారుల సలహాలను జాగ్రత్తగా పాటించండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే 10 మందితో మీ మాట పొరపచ్చం లేకుండా ఉండటమే మీకు ఈ నెలలో ప్రధానమైనటువంటి భూమిక మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కార్యాలయంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆర్థికంగా ఈ నెల ప్రారంభంలో మంచి అవకాశాలే వస్తాయి. బృహస్పతి మరియు కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కొద్దిగా ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు మరియు బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. కనుక ఇన్కమ్ వచ్చేదాన్ని స్వీకరిస్తూ ఈ ఎక్స్పెండిచర్లో అన్నెసెసరీవి ఏముంటాయో వాటిని డిలీట్ చేసుకోవటం వల్ల మీరు సర్ప్లస్ ఇన్కమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అధికంగా వచ్చినటువంటి ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే సేవింగ్ చేసుకోండి, తప్పితే ఖర్చులు తగ్గించుకోండి. అలాగే విద్యార్థులకైతే కనుక ఈ నెల ప్రారంభంలో కొంత కష్టంగా అనిపించిన మీ ధైర్యంతో స్వయం కృషితో కష్టపడి చదివి మంచి ఫలితాలను పొందుతారు. మీ చదువుపై పూర్తిగా దృష్టిని పెట్టాలి. అనవసరమైన విషయాలు, అనవసరమైన మిత్రులతో దూరంగా ఉండండి. మీకన్నా కష్టపడి చదివే వాళ్ళని ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళతో కలిసి గ్రూప్ డిస్కషన్ చేయండి. మీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించితేనే మీకు ఖచ్చితంగా క్రమశిక్షణతో ముందుకు వెళ్లాల్సిన అత్యవసర పరిస్థితి అయితే ఉన్నది. ఉపాధ్యాయుల సలహాలు, మీకన్నా ఉన్నతిగా చదివే వాళ్ళ సూచనలు పాటించడం నేర్చుకోండి. మీ అభ్యాస పద్ధతుల్లో మెళకువలను పెంచుకుని మీ అభ్యాస పద్ధతులను మార్చుకుంటూ ముందుకు వెళ్ళండి. అది మీకు కలిసి వస్తుంది.
మీ విద్యా ప్రమాణాన్ని ఆసక్తికరంగా డెవలప్ చేసుకోవటానికి, పరిణతి చేసుకోవటానికి ప్రయత్నించడం చాలా అవసరం. కుటుంబ జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వారి సహకారం కూడా లభిస్తుంది. ప్రేమ, అనురాగం పెరుగుతాయి. దాన్ని జాగ్రత్తగా స్వీకరించి ఆ సమయాన్ని, వాళ్ళ ఆసరాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని మీకు అనుకూలంగా వాడుకోండి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడినా వాటిని ఓర్పుతో సహించండి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశం కూడా మీకు ఈ నెలలో ఉంది. దానికి పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేసుకుంటూ దాన్ని ఫ్రూట్ఫుల్గా, ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలే ఉంటుంది. ఆగస్టు 26న తర్వాత ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో అప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. మానసికమైన ఒత్తిడులు కానీ, ఆందోళన కానీ సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోవటము, మానసిక ఒత్తిడి నుంచి తగ్గటానికి యోగా ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ మనస్సుని కంట్రోల్ చేసుకోండి. మసాలా పదార్థాలు అయితే అసలు తినకుండా ఉండటమే మంచిది. బయట చిరుతిండ్ల జోలికి ఈ నెల పోకపోవటమే మంచిది. జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత సమయాన్ని ఆహార పరిరక్షణ ఖచ్చితంగా పాటించండి. ఈ నెలలో ఏంటంటే మీరు చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే, అంటే ఏంటంటే ఈ నెలలో జరిగే సమస్యల నుంచి బయటపడటానికి సోమవారం పూట శివాలయ దర్శనం కానీ, లేదా శివార్చనకి అంటే బిల్వదళంతో కానీ, విభూతితో కానీ, జలంతో కానీ, ఈ మూటితో శివానికి అభిషేకం చేయించండి. లేదా మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళి చేసుకోండి. ఇది ఆధ్యాత్మిక పురోభివృద్ధికే కాక ఈ చిన్న చిన్న సమస్యల నుంచి కూడా ముందుకు వెళ్ళటానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుంది. కనుక ఏంటంటే మీరు ఈ నెలలో ప్రధానంగా ఈ చిన్న చిన్న రెమెడీలు చేసుకోవటం వల్ల మీరు మంచి ఫలితాలను పొంది మీరు పురోభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, శివార్చన విషయంలో ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరికి నిరంతరం జపించడానికి చేసుకోండి. అలాగే మహామృత్యుంజయ మంత్రం కూడా మీరు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనార్ మృత్యోయమ అమృతాత్ అనే మంత్రం చేసుకోవటం వల్ల కూడా ఈ ఆగస్టు 26 తర్వాత కొంచెం అనారోగ్య సమస్యలు వస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిష్కరించడానికి మృత్యుంజయ మంత్రం చేయటం కానీ, విభూతిని ధరించడం వల్ల కానీ మీకు శివానుగ్రహం పూర్తిగా కలుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ శివాలయానికి వెళ్ళినప్పుడు నంది వృషణాలను స్పృశించి, నంది శృంగములు అంటే కొమ్ముల మధ్యలో ఉంచి, మధ్యలో ఎవరు అడ్డం లేకుండా శివదర్శనం చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. నంది చెవిలో మీకున్నటువంటి ఇబ్బందులను చెప్పటం వల్ల కూడా, న్యాయబద్ధమైన కోరికలను, ధర్మబద్ధమైన కోరికలు చెప్పటం వల్ల కూడా శివునికి అవి నివేదించబడి మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుకంటే గణపతి ఆరాధన, షణ్ముఖ ఆరాధన, నంది ఆరాధనతో శివుని మొప్పించి మీరు శివానుగ్రహం పొందాలి. విభూతి ధారణ చేయటం ఈ నెలంతా మంచిది. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే మీకు బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు.